హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఇప్పటి వరకు మనం కట్ ఆఫ్ చెప్పిన కాలేజెస్ తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం, కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, రిమ్స్ ఆదిలాబాద్. ఏపీలో అయితే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, కర్నూలు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్. ఇక ఈరోజు నేను తెలంగాణలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ డీటెయిల్స్ అండ్ కట్ ఆఫ్ చెప్పబోతున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంకుకి సీటు వస్తుంది అని మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. బట్ కట్ ఆఫ్ గురించి చెప్పుకోబోయే ముందు ఒక్కసారి నిజామాబాద్ మెడికల్ కాలేజ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పుకుందాం. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెలంగాణలోని నిజామాబాద్ లో ఉంది. దీనిని 2013లో స్థాపించారు. అంటే 11 సంవత్సరాలు అయింది ఈ కాలేజ్ ని స్టార్ట్ చేసి. ఈ కాలేజీలో 120 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీ 366 మెంబర్స్ ఉన్నారు. స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ ప్రకారం కాలేజ్ 2013లో ఎస్టాబ్లిష్ చేసినందువల్ల ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, హాస్టల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. హాస్టల్స్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎయిర్ కండిషన్ లెక్చర్ హాల్స్ కూడా ఉన్నాయి. ప్రతి రూమ్ లో ఒక పెద్ద రూమ్, ఒక చిన్న రూమ్ కూడా ఉంటాయి. రూమ్ కి 3 మెంబర్స్ ఉంటారు. వైఫై ఫెసిలిటీ కూడా ఉంది. హాస్టల్ కాలేజీకి మధ్య డిస్టెన్స్ 200 మీటర్స్. ఇంటర్న్షిప్ నెలకు 25,000 స్టైపెండ్ తో వస్తుంది. కాలేజ్ కి 1 కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ ఉంది. కాలేజ్ కి 2 కిలోమీటర్స్ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఇక నిజామాబాద్ మెడికల్ కాలేజ్ లో సీట్ కొట్టాలంటే ఎన్ని మార్క్స్, ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలో చూద్దాం. ఈ కట్ ఆఫ్ లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ర్యాంక్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M అంటే మేల్ అని, F అంటే ఫిమేల్ అని. ఓసీలో బాయ్స్ కి 574 మార్క్స్ కి 1232 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ వచ్చింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. అదే గర్ల్స్ లో చూసుకుంటే 576 మార్క్స్ కి 1192 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో ఆగిపోయింది. ఇక ఈడబ్ల్యూఎస్ బాయ్స్ కి 551 మార్క్స్ కి 1903 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ లో చూసుకుంటే 547 మార్క్స్ కి 2044 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. బీసీఏ బాయ్స్ లో 467 మార్క్స్ కి 6686 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. అదే బీసీఏ గర్ల్స్ లో చూసుకుంటే 470 మార్క్స్ కి 6475 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఇక బీసీబీ బాయ్స్ లో 557 మార్క్స్ కి 1664 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. గర్ల్స్ కి 554 మార్క్స్ కి 1783 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. బీసీసీ బాయ్స్ లో 505 మార్క్స్ కి 4158 స్టేట్ ర్యాంక్ కి సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్ లో 479 మార్క్స్ కి 5855 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఇక బీసీడీలో బాయ్స్ కి 554 మార్క్స్ కి 1761 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. బీసీడీలో గర్ల్స్ కి 549 మార్క్స్ కి 1989 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇక బీసీఈలో బాయ్స్ చూసుకుంటే 542 మార్క్స్ కి 2283 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్ లో అయితే 555 మార్క్స్ కి 1720 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. అలాగే ఎస్సీలో బాయ్స్ కి 479 మార్క్స్ కి 5844 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఎస్సీ గర్ల్స్ లో చూసుకుంటే 475 మార్క్స్ కి 6118 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. అదే ఎస్టీలో అయితే 492 మార్క్స్ దగ్గర బాయ్స్ కి, 480 మార్క్స్ దగ్గర గర్ల్స్ కి సీట్ ఆగిపోయింది. ఈ రోజు నుంచి
ఎక్కువ కాలేజెస్ డేలో చెప్పడానికి ట్రై చేస్తాను. లేట్ ఎందుకు అవుతుంది అంటే నేను ప్రతి కాలేజ్ని నేనే అనలైజ్ చేసి దాన్ని మళ్ళీ పీడిఎఫ్గా మార్చడానికి టైం పడుతుంది. చాలా వెబ్సైట్స్లో కట్ ఆఫ్ క్యాస్ట్ వైజ్ ఉంటుంది, జెండర్ వైజ్ ఉండదు. సో నేను బాయ్స్కి గర్ల్స్కి కూడా సపరేట్గా అనలైజ్ చేసేదానికి టైం పడుతుంది. అలాగే అన్రిజర్వ్ కేటగిరీలో కూడా క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ దొరకదు. సో నేను ఇవన్నీ సేకరించడానికే టైం పడుతుంది. నాకైతే ఈ లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ అండ్ అన్రిజర్వ్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ అనలైజ్ చేయడానికి నాకు 3 to 4 hours పడుతుంది. మరి ఎలాగైనా ఫాస్ట్గా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను నెక్స్ట్ ఏ వీడియోని అప్లోడ్ చేస్తాను అనేది టెలిగ్రామ్ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అప్డేట్స్ ముందుగా వస్తాయి సార్. ఓకే, ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీలో కట్ ఆఫ్ చూసేద్దాం. లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్లో అన్రిజర్వ్ కేటగిరీ కింద 11 సీట్స్ ఇచ్చారు. ఇక్కడ ఓసీ బాయ్స్లో చూసుకుంటే 590 మార్క్స్కి 903 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇక ఓసీ గర్ల్స్లో చూసుకుంటే 586 మార్క్స్కి 969 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. ఇక బీసీఏలో గర్ల్స్కి 519 మార్క్స్కి 3357 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. బీసీబీ బాయ్స్లో కట్ ఆఫ్ చూసుకుంటే 562 మార్క్స్కి 1495 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్లో 561 మార్క్స్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఇక బీసీడీ బాయ్స్లో 557 మార్క్స్కి 1674 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్సీ గర్ల్స్లో 494 మార్క్స్కి 4878 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఇక మిగిలిన లాస్ట్ కేటగిరీ ఎస్టీ బాయ్స్లో 505 మార్క్స్కి 4185 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఓకే, ఇక అయిపోయింది సార్. మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువ లైక్స్ వచ్చినప్పుడు ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి. అలాగే మీకు ఏ కాలేజ్ కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేమ్ కామెంట్ చేయండి. అలా అడిగిన కాలేజెస్ని సీరియల్ వైజ్గా ఫస్ట్ ఎవరు అడిగారు ఆ కాలేజెస్ సీరియల్ వైజ్గా అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.